నాతో పాటు ఈ హౌస్లో అందరికీ మీ మీద కన్సర్న్, ఆ ప్రేమ, ఆ రెస్పెక్ట్ అనేది 100% ఉంది. మేబీ తనకు కొంచెం ఎక్కువగా ఉండొచ్చేమో, కాదని కాదు, కానీ అర్థం కావట్లేదు నాకు. నాట్ ఓన్లీ ఈ విషయానికి, రాసే విషయానికే కాదు, ఈవెన్ మాటల విషయానికి వచ్చినా కూడా అది అలాగే ఉంటుంది. సరే, ఇంత ల్యాక్ చేయడం ముందు నేను మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. 74 ఉదయం 10 గంటలు. గట్టిగా ఏడుపుతారు ఎవరైనా మా జోలికి వస్తే. నా కూతురు రాలేదంటే కావాలి. మీ జోలిలో ఉన్నది మాట్లాడుకుంటా. వాళ్ళు జోలికి వస్తే కనుక ఫీల్ చేస్తే హిందీ రాదు. ఇంకా ఏడు సిని ఫైనల్ లాస్ట్ నుంచి తర్వాత ఇంటికి పోయి ఎపిసోడ్ చూసి ఏం చేస్తుంది, ఏడుస్తున్నాను అనేసి బాధపడతాం. ఆల్రెడీ చాలా ఏడ్ చేశాను లాస్ట్ 1 month కదా. కంట్రోల్ అవ్వలేక నుంచి ఫైట్ వెళ్ళదు, బాగా ఏడ్ చేశాను. యాక్చువల్లీ ప్లానింగ్ టైం ప్రిపేర్ కానీ తక్కువ గురించి ఎక్కువ ఆయన మీరు నాకంటున్నారా లైఫ్ టైంలో స్పెండ్ చేయండి. నేను అందరికీ ఆటలాడడానికి వదిలేసాను. తనతో ఒక పూర్తి రోజు కూడా ఉంటే సరిపోదు. అజైనా వచ్చింది ఇమీడియట్గా వేసింది, ఇమీడియట్గా వెళ్ళిపోయింది. తన ఫేస్ కూడా నేను కరెక్ట్గా చూడలేదు. కానీ పిల్లలంటే పూర్తి రోజు కూడా ఉంటే సరిపోతుంది. ఎంతసేపు ఉన్నా ఎంతసేపు ఆడుకున్నా ఇంకా ఉండాలని అనిపిస్తుంది వాళ్ళతో. ఉదయం 10:30. బాగాలేదు సార్, క్యాప్టెన్ మోషన్ బాగాలేదు. అలానే ఫస్ట్ నుంచి పర్లేదు, పెద్ద ఒక మ్యాచ్ చేయదు. ఏడు తెచ్చుకోండి. చూడండి కూడా రాని ఆయన ఎక్కడున్నారు? నేను అయిపోయి మధ్యాహ్నం చేయాలా? మధ్యాహ్నం ఏమైనా చెయ్యాలా? మధ్యాహ్నం చూద్దాం. వస్తుంది లేవయ్యా, బొంగు మూత పెట్టుకొని ఆలోచిస్తూ కూర్చోకు. లేదు, మూత పెట్టలేదు అంటే వచ్చిందా మూత ఎలా నీకు ప్రైవేట్ టైం కావాలంటే క్యాప్టెన్ రూమ్ని నేను నీకోసం వదిలేస్తాను. తర్వాత అంతా అయిపోయాక సుమన్ అలాగే ఇప్పుడు అందరం కలిసి మిగిలిన 8 members రిక్వెస్ట్ పెట్టుకోమా? మొత్తం హౌస్ మొత్తం బిగ్ బాస్